తీవ్రమైన విషాదం నెలకొంది. నిజంగా ఈ విషాదం గురించి చెప్పిన తర్వాత మీరు నిజంగా భయపడతారు. ఎంత దారుణంగా భయపడతారంటే, ఒక ఆలోచనలోకెళ్ళిపోతారు. నిజంగా ఇటువంటి సంఘటన నుంచి మేము ఎలాగా దూరంగా ఉండాలి? మాలో మేమే ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనే విధంగా అయితే మీరు ఆలోచిస్తారన్నమాట. అంత తీవ్రమైన విషాదం నెలకొంది. ఆ విషయాలంటే నేను పూర్తిగా చెప్తాను. పూర్తిగా మీరు వింటే గనుక మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఇది వేసవికాలం కాబట్టి, ఈ వేసవికాలంలో చాలామంది తినుబండారాల మీద ఊకే ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే నోరు చప్పబడిపోతా ఉంటది. ఏదో ఒకటి తినాలనిపిస్తది. కానీ వేసవికాలంలోని అన్ని పదార్థాలు తినకూడదు. కొన్ని పదార్థాలని అవాయిడ్ చేయాలి. ఆ విషయం చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఇదే విషయం 20 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది. అసలు ఏం జరిగిందంటే, ఈ వేసవికాలంలో చాలామంది పానీపూరి తింటా ఉంటారు. ఈ పానీపూరి అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారన్నమాట చాలామంది. ఈ పానీపూరి గురించి ఎందుకంత పిచ్చెక్కిపోతారో నాకు అర్థం అవ్వదు. సో, ఇప్పుడు ఇదే పానీపూరి 20 మంది కుటుంబాల్లో విషాదం నిలిపింది. అసలు పానీపూరి ఎందుకు అంత విష పదార్థంగా తయారవుతుందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ పానీపూరి గురించి మీరు తెలుసుకోకపోతే గనక మీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ పానీపూరి తిన్న తర్వాత మనం చాలా సార్లు చూసాం. చాలామంది ప్రాణాలు పోయాయి. ఎందుకంటే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి, బాడీ డీహైడ్రేట్ అయ్యి చనిపోతా ఉన్నారు. ఈ విషయాలు మనం చాలా రోజుల నుంచి చూసాం. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన సంఘటన కూడా అదే. 20 మంది దగ్గర దగ్గర 20 మందికైతే తీవ్రమైన విషాదం నెలకొంది. ఆ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. కొంతమంది పానీపూరి తీసుకున్నారు. యథావిధిగా అయితే పాపం పానీపూరి తిన్నారు. సాయంత్రం మాటలమాట. ఈవినింగ్ సాయంత్రం మాటలు కాలక్షేపానికి వెళ్లి పానీపూరి తిన్నారు. పానీపూరి తిన్న ఒక అరగంట తర్వాత వారికి విపరీతమైన అస్వస్థత, అదేవిధంగా విపరీతమైన వాంతులు. ఎంత వాంతులంటే కడుపులో నొప్పి. నిజంగా వాళ్ళు తట్టుకోలేనంత కడుపులో నొప్పి, వాంతులు విపరీతంగా వచ్చాయన్నమాట. సో, వారంతా కూడాను హాస్పిటల్‌కి వెళ్లారు. దగ్గర దగ్గర 20 మంది. ఈ 20 మంది కూడా ఒకే పానీపూరి అమ్మునటువంటి వ్యక్తి దగ్గరే తిన్నారన్నమాట. సో, హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత హాస్పిటల్‌లోని డాక్టర్ చెప్పిందేంటంటే డీహైడ్రేట్ అయిపోయింది బాడీ మొత్తం. వీళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా అయితే సెలైన్ లెక్కించి ఇమ్మీడియేట్‌లీగా అయితే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయాలి. లేని పక్షంలోని వీళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటదని చెప్పేసి డాక్టర్ చెప్పాడన్నమాట. ఎందుకంటే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. ఏదైతే తిన్నారో వీళ్ళు పానీపూరి, ఈ పానీపూరి పాయిజన్‌గా తయారైందన్నమాట. సో, దీంట్లోని 20 మందిలోని ఎవరైతే కొంతమంది ఒక నలుగురు, ఐదుగురు మందైతే పరిస్థితి విషమంగా ఉండి ఒక ఇద్దరైతే చనిపోయారు. పాపం నిజంగాను వాళ్ళ కుటుంబాలకి ఒక తీవ్ర శోకంగా ఈ పానీపూరి నింపిందన్నమాట. సో, తీరా చూస్తే ఈ పానీపూరిలోనే అసలు ఏం జరిగిందనే విషయాలు మొత్తం డాక్టర్ కూర్చొని చెప్పాడు. ఈ పానీపూరి తినడం వల్లే వీళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఈ పానీపూరిలోని విష పదార్థాలు తయారయ్యాయి అని చెప్పాడన్నమాట. ఎందుకు అలాగా విష పదార్థాల కింద తయారవుతాయనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి తెలుసుకోండి. తెలుసుకొని పక్షంలోని ఈ పానీపూరి వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. దయచేసి తెలుసుకోండి. అదే విధంగా 10 మందికి షేర్ చేయండి. 10 మందికి తెలపండి. ఎందుకంటే పానీపూరి చాలా టేస్ట్‌గా ఉంటుందని చెప్పి తింటా ఉన్నారు గానీ, ఈ పానీపూరి లోపల ఏముంది? ఏం బాక్టీరియా ఉంది? తిన్న తర్వాత ఏ విధంగా మన బాడీలో మార్పులు చెందుతాయనే విషయాలు మనం గమనించట్లేదు. సో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పానీపూరిలోని ఏదైతే వాటర్ ఉంటుందో, మన పానీపూరి అంటే పానీయే గదా! వాటర్. ఈ వాటర్‌ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే వాటర్ వేసి తింటా ఉంటాం. ఈ వాటర్‌లోనే బాక్టీరియా ఏర్పడతదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వేసవికాలంలో ప్రధానంగా ఈ వేసవికాలంలోనే ఈ వాటర్‌లోని బాక్టీరియా చాలా తొందరగా పట్టుకుంటదంట. ఎందుకంటే వీళ్ళు రకరకాల దాంట్లో అన్ని మసాలాలు కలుపుతా ఉంటారు. శుభ్రమైన నీరు కలపరు. వాళ్ళ ఇష్టం వచ్చిన నీరు కలుపుతా ఉంటారు. అది కూడా నిలవ ఉంచేస్తా ఉంటారన్నమాట. ఇటువంటి నిలవ ఉంచేసినప్పుడు దాంట్లో బాక్టీరియా పట్టుకుంటదంట. కొత్త కొత్త బాక్టీరియాన్ని పుడతాయంట. అంతేకాకుండా ఏదైతే బంగాళదుంప, ఉల్లిపాయలు ఏదైతే మెటీరియల్ ఉంటదో ఈ పానీపూరిలో పెట్టేది. ఇదంతా కూడా నిలవ అవ్వడం వల్ల కూడాను బాక్టీరియా చాలా తొందరగా పట్టుకుంటదంట. ఓన్లీ వేసవి కాలంలోనే. ఈ వేసవి కాలంలోని చల్లదనానికి ఈ బాక్టీరియా అనేది అక్కడ ఏర్పడతదంట. సో, దానివల్ల ఈ నిలవ కొంచెం అవ్వడం వల్ల ఇప్పుడు మనం తిన్న తర్వాత ఈ బాక్టీరియా అంతా కూడా మన కడుపులోకెళ్తది. కడుపులోకెళ్ళిన తర్వాత ఈ బాక్టీరియా విషాన్ని వదులుతదంట. సో, ఈ విషాన్ని వదలడం వల్ల మనకి తీవ్రమైన అస్వస్థతకు గురవుతామంట. అంతేకాకుండా తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్రమైన వాంతులు గట్టా రావడం వల్ల బాడీ మొత్తం కూడా డీహైడ్రేట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే దయచేసి ఈ పానీపూరి ఏదైతే ఉందో కొంచెం స్వచ్ఛందంగా ఉన్నది, తాజాగా ఉన్న పానీపూరి ఎక్కడైతే మంచిగా నీట్ అండ్ క్లీన్‌గా తయారు చేస్తున్నారో అక్కడ చూసుకొని తినండి. ఒకవేళ మీకు తినాలనిపిస్తే గనక. లేని పక్షంలోని అశుభ్రంగా ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లోని ఏదైతే పానీపూరి అమ్ముతారో అటువంటి ప్రాంతాల్లో తినవద్దని చెప్తా ఉన్నారు నిపుణులు. ఎందుకంటే ఆ అశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని బాక్టీరియా ఉంటుంది. ఆల్రెడీ ఈ పానీపూరి ఏదైతే ఉందో వాటర్ గట్టా నిల్వ చేసి ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే పానీపూరిలో ఇదంతా మెటీరియల్ కోస్తారు కదా! బంగాళదుంపని కలుపుతారు. ఇది కూడా నిల్వ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే అశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని బాక్టీరియా ఉంటుందో, ఆ బాక్టీరియా అంతా కూడాను వీటిని పట్టుకుంటుంది. పట్టుకొని మనం తిన్న తర్వాత బాడీలోకి వెళ్లి ఇది విషాన్ని వదులుతదన్నమాట. సో, నిపుణులు ఇదే చెప్తా ఉన్నారు. మీరు తినాలనుకుంటే గనక ఎక్కడైతే
పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయో, అక్కడ అమ్ముతున్నారో అటువంటి ప్లేస్‌లో మీరు పానీపూరి తినండి. మీకు ఎటువంటి ప్రాణహాని ఉండదని చెప్తాననమాట. ఇటువంటి విష పానీపూరీల నుంచి దూరంగా ఉండండి. లేని పక్షంలో అయితే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశ్యం ఇదే. ఇటువంటి పానీపూరీలు తిని ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసే నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఆ సమాచారం చదివిన తర్వాత నేను చాలా నిజంగా బాధపడ్డాననమాట. చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ పానీపూరి విపరీతమైన ఇష్టంతోటి తినేస్తా ఉన్నారు గానీ, అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గమనించలేకపోవడం వల్ల ఇటువంటి సంఘటన జరిగింది. సో, దయచేసి పానీపూరి తిన్నప్పుడైతే దయచేసి దీని మీద అవగాహన పెంచుకోండి. లేని పక్షంలో అయితే తీవ్ర అస్వస్థగురవుతారు. ప్రాణం మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అయితే మనం చూసుకుంటే చిన్న పిల్లలు. చిన్న పిల్లలకైతే చాలా తొందరగా ఇది ఎఫెక్ట్ అవుద్దన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో అది చాలా తక్కువగా ఉంటది. వాళ్ళ పొట్ట చాలా చిన్నగా ఉంటది. వాళ్ళ కాలేయం కూడా ఏదైతే ఉందో వాళ్ళ కాలేయం కూడా చిన్నగా ఉంటదన్నమాట. సో, మనం వాళ్ళకి తినిపిచ్చేస్తా ఉంటాం. సో, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే బాక్టీరియా ఉందో విపరీతమైన వాంతులు, అదేవిధంగా విపరీతమైన కడుపు నొప్పికి ఎఫెక్ట్ చేస్తదన్నమాట. చిన్న పిల్లలైతే అసలు తట్టుకోలేరు. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో దాంట్లో ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడన్నమాట. చనిపోయాడు పాపం. ఇదంతా జరిగింది ఎక్కడంటే జార్ఖండ్‌లో. ఈ జార్ఖండ్‌లో జరిగింది. ఈ జార్ఖండ్‌లో జరిగిన ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. పానీపూరి గురించైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉన్నారు. పానీపూరి తింటే ఏమవుతుంది? పానీపూరిలో ఎటువంటి విష పదార్థాలు, ఎటువంటి బాక్టీరియాలు ఉంటాయని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ దగ్గర దగ్గర 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఒకే ఒక్కడి దగ్గర తిన్నారు. 20 మంది దగ్గరైతే అస్వస్థతకు గురయ్యారు. అదే కాకుండా దాంట్లో దగ్గర దగ్గర నలుగురు దాకా చనిపోవడంతోటి మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు పానీపూరి తినచ్చా లేదా అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉన్నారు. ఎవరైతే పానీపూరి అమ్మాడో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పానీపూరి ఏదైతే ఈ శాంపిల్స్ ఉన్నాయో, ఆ శాంపిల్స్ అన్నీ కూడా ల్యాబ్స్‌కి తీసుకెళ్లారన్నమాట. ఆ శాంపిల్స్‌లో ఏదైనా విషం కలిసిందా? లేకపోతే ఇతనే నిల్వ పదార్థాలు అమ్మేస్తున్నాడా అని చెప్పేసి మొత్తం అంతా కూడా క్లారిటీగా ఈ ల్యాబ్‌లో చెక్ చేస్తా ఉన్నారు. చూసారుగా దయచేసి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తాజాగా ఉన్నటువంటి ఏవైతే మంచిగా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి తీసుకుంటారని కోరుకుంటున్నాను. మన ఛానల్ నుంచి అదైతే మనం కోరుకునేది. సో, మీకేమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఆ కామెంట్ చూసిన తర్వాత 10 మంది పానీపూరి తినాలా వద్దని ఆలోచించాలన్నమాట. కరెక్ట్ వేలో వెళ్ళే విధంగా ఉండాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.